వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. చాలామంది రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి పశువుల్లో కొన్ని పశువులు ఎదకు రావట్లేదని, కొన్ని ఒక ఈత ఈన్నాయి కానీ రెండవ ఈతకు ఎదకు రావట్లేదని, కొన్ని పడ్డలు పెయ్యలు ఉన్నాయి ఎదకు రావట్లేదని చాలా బాధపడిపోతుంటారు. చాలా మందులు వాడుతుంటారు, అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. కొంతమంది ఇండిస్క్రిమినేట్గా హార్మోన్స్ వాడతారు, మరింత నష్టలిగే ప్రమాదం ఉంటుంది. ఊళ్ళో ఎద 21 రోజులు ఆలస్యమైంది అనుకోండి, 21 రోజుల పాల దిగుబడి ప్లస్ ఆ టైం మేపినటువంటి మేపు వృధా అవుతుంది. దానివల్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కాలంలో ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి ప్రతి పశువు పాడితోనో చూడితోనో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని వట్టిపోయిన పశువు ఉండడం వల్ల ఈ రోజు సంపాదించిన డబ్బులన్నీ వాటికి పెట్టాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల రైతుల దగ్గర ఉన్నటువంటి ఎదకురాని పశువుల్ని గమనించి వెంటనే ఎదకొచ్చే ప్రయత్నం చేయాలి. 7 నుంచి 9 రోజుల్లో పశువులు ఎదకు రావడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఆ 7 నుంచి 9 రోజుల్లో చేసే ఇంజెక్షన్లు కంటే ముందు నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు ఆచరిస్తేనే ఆ 7 నుంచి 9 రోజుల్లో చేసే ఇంజెక్షన్స్ వాటిని వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది, పశువులు ఎదకొస్తాయి. ఇప్పుడు చెప్పే 3 విషయాలు. ఒక పశువు మీ దగ్గర ఎదకు రాకుండా ఉందనుకోండి, దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది నట్టల మందు తాగించాలి. పెనాక్యూర్ ట్యాబ్లెట్స్తో కానీ రోఫెండాల్ ట్యాబ్లెట్స్తో కానీ డివార్మింగ్ చేయండి. ఆ తర్వాత ఖనిజ లవణ మిశ్రమం ఒక స్టాండర్డ్ కంపెనీ తీసుకొని ప్రతిరోజు 50 గ్రాముల చొప్పున ఒక 30 రోజులు కంపల్సరీ పెట్టండి. దాంతోపాటు ప్రతి పశువుకు 1 నుంచి 2 కిలోల సమీకృత దాన కంపల్సరీగా పెట్టాలి. ఈ 3 పనులు మీరు డివార్మింగ్ ఒకసారి చేయాలి, ఈ మినరల్ మిక్చరు ఫీడ్ మాత్రం కంపల్సరీగా నెల రోజులు వాడాలి. ఇవి వాడిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని ఇవి వాడకుండా నేను చెప్పబోయే ట్రీట్మెంట్ చేస్తానంటే మాత్రం మీకు అనుకున్న ప్రయోజనం నెరవేరదు. సరే, ఈ 3 పనులు చేశారు, ఇక ఎదకు రాలేదు, ఇంకా ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఒక 3 రకాల మందులు మీరు కొనాలి. డ్యూరాప్రోజిన్ అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ 750 మిల్లీగ్రాములై మార్కెట్లో దొరుకుతాయి. అది 3 ml వయలు ఒకటి కొనుక్కొని రావాలి. ఆముదము క్యాస్ట్రాయిల్, ఇది కూడా మనకు 15 మిల్లీలీటర్లు అవసరం ఉంటాయి కాబట్టి 15 మిల్లీలీటర్లు సమానంగా ఉండే ఒక బాటిల్ కొనుక్కోవాలి. అదేవిధంగా విటాడ్ హెచ్ అనే ఇంజెక్షన్లు 5 మిల్లీలీటర్లు ఉంటాయి, అవి 3 కొనుక్కొని రావాలి. ఈ 3 ఐటమ్స్ తీసుకొచ్చిన తర్వాత డ్యూరాప్రోజ్ ఇంజెక్షన్ 3 మిల్లీలీటర్లు ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని ఆముదము క్యాస్ట్రాయిల్ 15 మిల్లీలీటర్లో కలపాలి. కలిపితే ఎంత అవుద్ది? 15 + 3 18 మిల్లీలీటర్లు అయింది. ఈ 18 మిల్లీలీటర్లను ప్రతిరోజు 3 మిల్లీలీటర్లు తీసుకొని పశువుకు కండకు ఇంజెక్షన్ చేయాలి. ఆ విధంగా 6 రోజులు చేయాలి. అంటే 6 రోజులు ఇంటూ 3 మిల్లీలీటర్లు, మనం అనుకున్న 18 మిల్లీలీటర్లు పూర్తయిపోతుంది. ఇది వరుసగా 6 రోజులు చేయాల్సిందే. ఇక విటాడ్ హెచ్ అనే ఇంజెక్షన్లు కొన్నాం 5 మిల్లీలీటర్లు, అవి ఆల్టర్నేట్ డేస్ చేయాలి. అంటే ఇవాళ చేసామనుకోండి, రేపు వద్దు, మళ్ళీ ఎల్లుండి చేయాలి, మళ్ళీ ఆ పై రోజు వద్దు, ఆ తర్వాత చేయాలి. ఆ విధంగా 3 సార్లు చేయాలి. ఈ 2 పనులు చేస్తే చాలు, కొద్ది రోజుల్లోనే పశువులు ఎదకొచ్చి చూలి కట్టే అవకాశం. ఈ విధంగా చేయడం వల్లనే అండోత్పత్తి సక్రమంగా జరుగుతుంది, అండం రిలీజ్ అవుతుంది, కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చేయలేదనుకోండి, ఒకవేళ ఎదకొచ్చినా కానీ అండం రిలీజ్ కాదు, మీరు చూలి కట్టించినా కట్టు నిలవు. కాబట్టి నేను చెప్పిన దాని ప్రకారం డివార్మింగ్ చేయడం, మినరల్ మిక్చరు దానా ఒక నెల రోజులు ఖచ్చితంగా వాడడం, ఆ తర్వాతనే ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి. ఆ విధంగా చేసి మీ పశువులన్నీ ఎదకొచ్చే విధంగా శ్రద్ధ తీసుకుంటారని, లాభసాటి పాడి పరిశ్రమకు వాటిని ఎదకు తీసుకురావడం చాలా అత్యవసరం అనే విషయం గుర్తుంచుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.